అందరికీ నమస్కారం అండి. నేను మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చింది ఏంటంటే, ఈ సంవత్సరం శుభవార్త, ఋతుపవనాలు అనేవి ముందుగా వచ్చాయని చెప్పి గవర్నమెంట్ కూడా, ప్రభుత్వ అధికారులు కూడా ప్రకటించేశారు. అందుకు తగ్గట్టుగానే వర్షాలు కూడా మంచిగానే ముందుగానే కురుస్తున్నాయి. కాకపోతే రైతన్నలు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ఆగాలపు వానలు, ఈ తుఫాను వల్ల, అల్పపీడనం వల్లనో కురుస్తున్నాయా, నిజంగానే ఋతుపవనాల వల్ల వచ్చినాయి అనేది ఆచితూచి కొంచెం దుక్కులు సాగు చేసుకొని ఋతుపవనాల వల్ల వర్షాలని కన్ఫామ్ చేసుకున్న తర్వాత పత్తి విత్తనాలు నాటుకుంటే మంచిది. ఎందుకంటే గత సంవత్సరం జరిగిన నష్టానికి ఈ సంవత్సరం కూడా రైతులు అటు ఇటు కాని వానలకి, ఈ అల్పపీడనము ఋతుపవనాలు కాకుండా ఈ అల్పపీడన వానలకి దుక్కులు రెడీ చేసుకొని వేలకేళ్ళు విత్తనాలు పెట్టుకొని అవి మళ్ళీ పొడి దుక్కిలోనూ లేకపోతే వర్షాలు పోయిన తర్వాత వేసుకొని నష్టపోవటం కంటే నిండుగా పదునయ్యి జూన్ నెల మొత్తం కూడా పత్తి విత్తనాలు నాటుకునే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడి అడ్డగోలుగా దుక్కులు కాకుండా కానీ పొడి దుక్కుల్లో లేకపోతే పిల్లల్లో మొలవని రకాల భూములలో అట్లా సాగు చేసుకొని రైతులు నష్టపోవద్దండి. మరొకసారి వేడుకుంటున్నాను. ఇక మన గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మొదటి నుంచి నన్ను ఆదరిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. ఈ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియోని ఆదరించి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మంచి సపోర్ట్ ఇవ్వగలరని కోరుతున్నాను. ఇకపోతే భూమిని బట్టి విత్తనాలు ఎంచుకోవాలని చెప్పి ఇంతకుముందు గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మీరు ఎర్లీగా ఖమ్మం పరిసర ప్రాంత మండలాల రైతులందరూ గుర్తించవలసింది ఏంటంటే, గత సంవత్సరం వింధ్యాన్ని బాగా ఆదరించారు. మొక్కజొన్న దానికి తగ్గట్టుగానే యాసంగిలో మొక్కజొన్న వేసుకోవడానికి సకాలంలో మీకు వింధ్య పంట చేతికి వచ్చి 12 నుంచి 14 క్వింటాలు 15 క్వింటాలు తీసిన రైతులు ఉన్నారు. వెంటనే పత్తి తీసేసి మొక్కజొన్న వేసుకున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా మీకు వింధ్యానే మంచి సపోర్ట్ చేస్తుంది, ఇబ్బంది లేదు. దానికి తోడు సూపర్ బంటి అనేది ఒక వెరైటీ కూడా ఉంది. ఆ సూపర్ బంటి మొక్కజొన్న వేసుకునే వాళ్ళకు కూడా అందుద్ది. కాకపోతే ఏంటంటే, సూపర్ బంటి సాగు చేసే రైతులు పెద్దచ్చు పెట్టుకోవాలని చెప్తున్నాం. సూపర్ బంటికి కుదురు పత్తి పెట్టుకోవాలి, సాలు పత్తికి కొంచెం సపోర్ట్ చేయదు. కొద్దిగా ఫర్టిలైజర్ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి బలమైన భూముల్లో పెద్దచ్చు పెట్టుకొని సాగు చేసుకుంటే సూపర్ బంటి కూడా మంచి ఈల్డింగ్ వస్తుంది. తదనంతరం మొక్కజొన్న వేసుకోవడానికి కూడా జల్దీగా తొందరగా వచ్చే పత్తి తీయటం కూడా చాలా తేలిక అన్నిటికంటే. వింధ్యాతో పాటు అదే డ్యూరేషన్ కాబట్టి సూపర్ బంటి కూడా మీకు అనుకూలమైన రకాలే. ఇకపోతే అత్యధిక హైబ్రిడ్లు అందిస్తున్న సంచలనాత్మకమైన కంపెనీ మన ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి మరొకటి మన మొక్కజొన్న రైతుల కోసం, రెండో పంట సాగు చేసుకునే రైతుల కోసం సువర్ణ అవకాశం. ఈ సంవత్సరం జ్యోతి అనే హైబ్రిడ్ ఇస్తున్నాం. జ్యోతి కూడా మంచి వెరైటీ. వింధ్య కంటే ఇంకా కాయ సైజు కొంచెం పెరిగి మీకు పగలటం బాగా, కాయ ఓపెన్ అవుతుంది. అలాగే గింజ శాతం ఎక్కువ ఉండి అధిక గింజ శాతం కలిగిన కాబట్టి తూకానికి బాగా వచ్చి మిగతా రకాల కంటే 4-5 క్వింటాలు అదనంగా వచ్చేది జ్యోతి. లిమిటెడ్ స్టాక్ ఉండటం చేత ప్రతి మార్కెట్కి దాన్ని అందివ్వాలనే సంకల్పంతో ఈ సంవత్సరం అక్కడక్కడ ఒక మార్కెటింగ్ చేస్తున్నాం. అక్కడ ఒక బస్తా అంటే 30 ప్యాకెట్లు కానీ 20 ప్యాకెట్లు కానీ ఎక్కడైతే ఎర్లీగా సాగు చేస్తున్నారో, చిలక భూములు ఉంటాయో, తేలికపాటి భూముల్లో అది మనుగాడెత్తనం. కాయ సైజు వచ్చేసి బాగా బిగ్ బోలు ప్లస్ దగ్గర గనుపు ప్లస్ దీంట్లో ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే ఎర్లీ హైబ్రిడ్. మన వింధ్యా కంటే కూడా ఇంకా 10 రోజుల ముందు వచ్చి మీకు సకాలంలో పంట చేతికి వస్తుంది. కాబట్టి రెండో పంట వేసుకునే రైతులు తొందరపడి మీరు వేరే విత్తనాలు సాగు చేసుకోకుండా ఇలాంటి మీకు మొక్కజొన్నకి ఏదైతే అనుకూలంగా ఉంటాయో, రబీ పంటకు ఏదైతే ముందు చేతికి వస్తాయో వింధ్యా, అలాగే సూపర్ బంటి, అలాగే సంధ్యా గోల్డ్ ఇప్పటివరకు మీరు చూశారు. ఇక ఈ సంవత్సరం అతి తక్కువ స్టాక్ వస్తుంది కాబట్టి జ్యోతి అనే వెరైటీని ఇస్తున్నాం. దయచేసి రైతన్నలకు ఎక్కడెక్కడైతే గరుపు పొలాలు ఉంటాయో, ఎక్కడెక్కడైతే మొక్కజొన్న పంటకు వెళ్తారో, ఎక్కడైతే అనుకూలంగా అది మీకు లావుకాయ కోరుకుంటారో ఆ ఏరియాలకు మాత్రమే సప్లై ఇవ్వటం జరుగుతుంది. అతి తక్కువ మోతాదులో వస్తుంది. కాబట్టి ప్రతి రైతుకి అందేవలేకపోయినా వచ్చే సంవత్సరం దాన్ని మార్కెట్ చేసి మీ అందరికీ దాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇది సంచలనాత్మకమైన హైబ్రిడ్ అని చెప్పొచ్చు. జ్యోతి అది ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచే ఇస్తున్నారు. ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి అక్కడక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అన్ని చోట్లకి దీన్ని సప్లై ఇవ్వటం కుదరదు. తేలికపాటి ఇసుక, ఎర్ర నేలలు వాటిల్లోనే, అందులో రబీ పంట వేసుకునే రైతులకి సువర్ణ అవకాశం అన్నమాట. అక్కడే ఏరుకోరి ఆ ప్లేస్లే సెలెక్ట్ చేసి అక్కడక్కడే సప్లై ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం. ఈ రకాల్ని మీరు సాగు చేసుకొని రైతన్నలు కూడా నిండు వర్షాలకి పడ్డ తర్వాత మంచి పదును చూసి
మళ్ళీ పత్తి విత్తనాలు నాటే ఇబ్బందులు లేకుండా ఒకేసారి సరైన పదుల్లో నాటుకుంటారని మిమ్మల్ని కోరుతూ ఇప్పటివరకు సంజా గోల్డ్, సూపర్ బంటి, వింజా, అలాగే గోల్డ్ కాటు, సామ్రాట్ ఈ వెరైటీలు చూశారు. ఇప్పుడు అతి తక్కువ రోజుల్లోనే పంట చేతికొచ్చి ఎక్కువ ఈల్డింగు, లావుకాయ, అలాగే అతి బరువైన కాయలతో ముందుకు రాబోతున్న జ్యోతి అనే పత్తిని ఆదరించి మంచి దిగుబడులు సాధిస్తారని కోరుకుంటూ, అలాగే ఈ గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ మీరు ఇప్పటివరకు ఆదరించారు, ఇక ముందు కూడా మీరు ఆదరిస్తారని మరొకసారి నమ్ముతూ కోరుకుంటూ, ఈ వీడియో పూర్తిగా చూసి ఆల్రెడీ కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఆల్రెడీ చేసుకున్నారు కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకో 10 మందికి నా ఛానల్ గురించి తెలియజేయండి. మరో కొత్త వీడియోలతో మీ ముందుకి మంచి విషయాలు చెప్పడానికి నాకు అవకాశం కల్పించండి. దయచేసి గోల్డెన్ అగ్రిటెక్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్త వారు ఎవరైనా ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయగలరని మనవి చేస్తున్నాను. మరొకసారి ధన్యవాదాలండి, కృతజ్ఞతలు.